మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలని చదువుకుందాము. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలను చదువుతున్నాను, దయచేసి గమనించి. లెబనోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. వాటిలో ఉండేటువంటి సత్యాలను గ్రహించేటువంటి నేర్పును పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలకు మీరే ఆ యొక్క దివ్యమైనటువంటి సంగతులను మాకు తెలియచేయుదురని, యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి ఆశీర్వదింతురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి యొక్క వచన భాగాలలో జ్ఞాని అయినటువంటి సొలొమోను కొన్ని విషయాలను సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఇది ఒక ప్రేమ గ్రంథము, ప్రేమ కావ్యము. ఆల్రెడీ అనుకునే రీతిగా కన్నా కూడా కొన్ని విషయాలను ఈ గ్రంథాన్ని గురించి చెప్పాడు. అయితే మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో సొలొమోను ఒక మంచము తయారు చేయించుకున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. తనకు ఉపయోగపడేటువంటి ఒక వస్తువును ఆయన సిద్ధపాటు చేసుకున్నటువంటి రీతిని ఇక్కడ ఆయన రాస్తున్నట్లుగా కూడా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దేవాది దేవుడు ఈ యొక్క గ్రంథము ద్వారా సంఘానికి అనగా రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, సంఘమంతా కూడా సార్వత్రిక సంఘముగా రక్షించబడినటువంటి వారు యేసుక్రీస్తు వారికి మరి వివాహము చేయబడబోయేటువంటి వధువు సంఘము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకనే ఆయన తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను, తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను అనేక రూపాలుగా, అంటే ఇంగ్లీష్లో మెటఫర్స్ అని అంటాడు. ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో స్కూల్స్లో చదివేటువంటి వారికి కొన్ని మెటఫర్స్, పోయమ్స్, ఆ పోయమ్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది చెప్పడు, కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఉపయోగించుకొని, ఒక చెట్టును ఉపయోగించుకొనో, ఒక ప్రకృతిని ఉపయోగించుకొనో, ఒక నీటిని ఉపయోగించుకొనో, ఆ రీతిగా అనేక విషయాలను మామూలుగా అనుదిన జీవితంలో కూడా మానవునికి తెలివినిచ్చేటువంటి విషయాలు అనేకమైనటువంటివి పొందుపరచడం జరిగింది. అందులో షేక్స్పియర్ అనబడినటువంటి మరి కవీశ్వరుడు అనేక కావ్యాలు మానవునికి ఉపయోగపడేటువంటివి ఆయన ఇంగ్లీష్ పుస్తకాల్లో ఆయన పొందుపరిచినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా జ్ఞాని అయినటువంటి దేవుడు, జ్ఞాని అయినటువంటి సొలొమోనును ఉపయోగించుకొని సంఘానికి అవసరమై ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆయన ఇక్కడ మనకు తెలియచేస్తున్నట్లుగా కూడా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఒక మంచము సిద్ధం చేసుకున్నాడు. తెలుగులో మంచము అని అంటూ ఉంటున్నాడు, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ కనుక వెళ్ళి మనం గమనించినట్లయితే ప్యాలంక్విన్ అని చెప్పబడింది. ప్యాలంక్విన్ అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి నివసించినటువంటి రాజులు కావచ్చు, రాణులు కావచ్చు, వారు ఒక ప్రాంతం నుండి మరి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే
వారు ఒక మంచము లాంటిది, అంటే ఒక ప్యాలంక్విన్ లాంటిది సిద్ధపరచుకుంటారు. అది వారు అందులో కూర్చోటానికి కానీ లేదా పడుకునేటువంటి విధానంగా కానీ, వారు ఆ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దానికి మరి ముందు కమ్మీలు వెనక కమ్మీలు ఉంటాయి. వాటిని భుజము మీద వారికి ఉండేటువంటి కాపలాదారులో లేకపోతే వారికి ఉండేటువంటి సైన్యమో మరి ఈ యొక్క రాజులను కానీ రాణులను కానీ మోసుకొని వెళ్ళేటువంటి వారు. వీరు నడిచేటువంటి పని లేకుండా, లేకపోతే వీరు ఏ ఒక్క జంతువు ఎక్కే పని లేకుండా వీరిని ఆ యొక్క మంచము లాంటి వస్తువులో నుండి, ఆ యొక్క ప్యాలంక్వీన్లో వీరిని మోసుకొని వెళ్ళేటువంటి వారు. మనకు కూడా ఇక్కడ మ్యూజియంలో, మన హైదరాబాద్ మ్యూజియంలో ఆ యొక్క ప్యాలంక్వీన్ ఎప్పుడైనా మీరు వెళ్తే గమనించండి. నిజాం చక్రవర్తులు కానీ నిజాం రాణులు కానీ వారు ప్రయాణించినటువంటి ఆ యొక్క ప్యాలంక్వీన్ అక్కడ మనకు కనబడతా ఉంటుంది. ఆ నమూనా, అదంటే ఎగ్జాక్ట్గా అది కాదు కానీ దాని యొక్క నమూనా మనకు అక్కడ కనబడతా ఉంటుంది. అయితే ఇక్కడ ఆ యొక్క వస్తువులో నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు మరి మనకు అవసరమైనటువంటిది, అనగా సంఘానికి అవసరమైనటువంటిది ఏంటో ఇక్కడ పరిశుద్ధాత్ముడి మధ్యాహ్న కాల సమయంలో మనకు ఇక్కడ నేర్పిస్తూ ఉంటున్నాడు. గమనించండి 9వ వచనంలో, లెబనోను రాణుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏం రానంట? లెబనోను రాను అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. లెబనోను రాను అన్నా లేకపోతే దేవదార వృక్షము అన్నా కానీ ఒకటే. ఈ రెండు కూడా ఆ యొక్క సెడ్రస్ ట్రీకి సంబంధించినటువంటి, ఆ యొక్క జాతికి సంబంధించినటువంటి చెట్లే. ఇవి ఎక్కువగా సౌత్ ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. చాలా బలమైనటువంటి చెట్లు, చాలా ఎత్తుగా ఎదిగేటువంటి చెట్లు, సుమారుగా 150 అడుగుల ఎత్తు ఇవి భూమిలో నుండి పైకి ఉద్భవించేటువంటి చెట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో అనేక వస్తువులు తయారు చేయబడ్డాయి, అనేక రాణులను ఉపయోగించి, అనేక చెక్కలను ఉపయోగించి. నోవహు కూడా ఒక ఓడను సిద్ధపరిచాడు. చితిసారకపు చెక్కతోటి ఆయన మరి దేవుడు చెప్పిన రీతిగా సిద్ధం చేయటం జరిగింది. సైప్రస్ వుడ్ అంటాడు ఇంగ్లీష్లో. గనుక ఆ చెక్క ఇప్పుడు లేదు ప్రపంచంలో, అది అంతరించిపోయింది. అయితే సొలొమోను ఇక్కడ లెబనోను రాణును ఉపయోగించుకుంటున్నట్లుగా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క చెక్క చాలా విలువైనటువంటిది, చాలా బలమైనటువంటిది. సుమారుగా రెడ్ శాండిల్ వుడ్కు సమానంగా ఉండేటువంటి చెట్టుగా కూడా మనము మరి చరిత్రలో కూడా మనం గమనించవచ్చు. అయితే ఎత్తైనటువంటి చెట్టు నరకబడింది. సొలొమోను రాజుకు ఉపయోగపడేటువంటి ఆ యొక్క వస్తువుగా మలచబడటానికి, ఆ వస్తువుగా సిద్ధపరచటానికి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టును నరకబడి దాని యొక్క రాణును మోసుకొని దానిని సిద్ధపరిచేటువంటి యొక్క వ్యక్తులు దానిని సొలొమోను నివసించేటువంటి ప్రాంతానికి సిద్ధపరిచినట్లుగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థలములో నివసించేటువంటి వాడు. మానవులమైనటువంటి మనము ఈ అల్పమైనటువంటి యొక్క శరీరాలతో, ఈ యొక్క దీన బ్రతుకులతో, ఈ యొక్క లోకములో మనము మన యొక్క జీవితాలను జీవిత రంగాన్ని మనం కొనసాగిస్తూ ఉంటున్నాము. కానీ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని కలిగినటువంటి వాడు. ఆయన నిత్యము పరలోక సింహాసనమనందు ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిత్యము తండ్రి యొక్క సహవాసమును ఆయన అనుభవించేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిత్యము పరిశుద్ధుడు అని స్తుతించబడేటువంటి ప్రభువును మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఆ ప్రభువు సంఘాన్ని ప్రేమించి, సంఘాన్ని సిద్ధము చేయటం కొరకు, సంఘం అనబడినటువంటి ఆ యొక్క ప్యాలంక్వీన్ని సిద్ధం చేయటం కొరకు, సంఘములో ఆయన చేర్చబడుట కొరకు ఆయన ఆ యొక్క ఎత్తైనటువంటి ప్రదేశము నుండి ఎక్కడికి వచ్చాడు? ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
దేవాది దేవుడు, భగవంతుడైనటువంటి వాడు, సృష్టికర్త, సర్వాన్ని సృజించినటువంటి ఆ యొక్క రూపకర్త మానవులని ప్రేమించి ఈ యొక్క లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఉండేటువంటి స్థలానికి ఆయన వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ యొక్క దేవదారు మ్రాను గనుక ఎక్కడో పుట్టి పెరిగినటువంటి ఆ యొక్క చెట్టు, ఆ యొక్క మ్రాను సొలొమోను కొరకు సిద్ధపరచబడినటువంటి క్రమాన్ని కనుక మనం గమనిస్తే, మన కొరకు కూడా యేసుక్రీస్తు వారు అదే రీతిగా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీలు రాసిన గ్రంథకర్త చక్కటి మాట అంటున్నాడు. 7వ అధ్యాయము 26వ వచనం తీర్పండి. పవిత్రుడు, నిష్కల్మషుడు అని చెప్పి చక్కగా వివరిస్తూ ఉంటున్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడయుండి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. దిస్ హై ప్రీస్ట్ కెన్ మీట్ అవర్ నీడ్స్. హీ కెన్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఆకాశ మండలము కంటే హెచ్చైనటువంటి స్థలములో నుండి ఆయన మన కొరకు వచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మనల్ని పవిత్రపరచుట కొరకు, మనల్ని నిష్కల్మషులముగా తీర్చిదిద్దుట కొరకు, మనల్ని నిర్దోషిగా, దోషులము మనము, పాపులము మనము, అలాంటి సహితము మనల్ని ప్రేమించినటువంటి ప్రభువుగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక మరి ప్రత్యేకించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దేవదార వృక్షము ప్రత్యేకించబడింది. అది ఒక వస్తువును సిద్ధపరచుట కొరకు, ఒక విలువైనటువంటి వస్తువును సిద్ధపరచుట కొరకు. చాలామంది ధనికుల ఇళ్లలోకి వెళ్ళి గమనిస్తే ఒక విలువైనటువంటి మ్రానులతో వారికి అలంకరించబడినటువంటి వస్తువులను వారు సిద్ధపరచుకుంటూ ఉంటారు. సామాన్యంగా వెళ్ళి రెడీమేడ్గా కొనేసి తీసుకొని రావడం కాదు, కానీ ఎక్కడి నుంచో మ్రానుల్ని వారు తీసుకొని వచ్చి పనివారిని పెట్టేసుకొని వారు మంచాలని సిద్ధపరచుకోవటం, కుర్చీలను వారు సిద్ధపరచుకోవటం, వారికి కావాల్సినటువంటి డైనింగ్ టేబుల్స్ని సిద్ధపరచుకోవటం. కనుక సొలొమోను రాజుగా ఉన్నాడు కనుక, అధికారం ఆయన చేతుల్లో ఉన్నది కనుక, ఈయన కూడా తన కొరకు ఒక మంచమును సిద్ధపరచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెచ్చైనటువంటి స్థితి నుండి మన కొరకు ఆయన తగ్గించుకున్నటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు లోకంలో భౌతికంగా ఎత్తైనటువంటి స్తూపాలను నిర్మిస్తూ ఉంటున్నారు, స్టాట్యూస్ను వారు నిర్మిస్తూ ఉంటున్నారు. మనకు తెలంగాణలో ఒక విగ్రహం ఉంది, ఆంధ్రలో ఒక విగ్రహం ఉంది, భారతదేశానికే ఒక విగ్రహము గుజరాత్ రాష్ట్రంలో ఒకటి ఉంది. కనుక ఈ రీతిగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆయా దేశాలలో ఉండేటువంటి అధికారులు మరి వారికి తగినటువంటి రీతిలో మరి హెచ్చైనటువంటి విగ్రహాలను సిద్ధపరచుకొని, దానికి వారు ఖ్యాతి వచ్చిందని, ఘనత వచ్చిందని అది సిద్ధపరచట ద్వారా, అది అంబేద్కర్ విగ్రహం కావచ్చు, పటేల్ విగ్రహం కావచ్చు, రామరాజు విగ్రహం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వారు సిద్ధపాటు చేసుకున్నటువంటి ఆ యొక్క విగ్రహాల ద్వారా వారికి గొప్ప ఖ్యాతి కలుగుతుందని, ఆ స్థలానికో, ఆ రాష్ట్రానికో, ఆ దేశానికో గొప్ప విలువ వచ్చిందని వారు ప్రాకులాడుతూ ఉంటున్నారు. కానీ మన దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘము కొరకు ఆయన తగ్గించుకున్నట్టు ద్వారా, ఆ హెచ్చైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆ ప్రభువు మన కొరకు ఆయన దిగి వచ్చుట ద్వారా మనకొక విలువ లభించింది. ఆయన ఇప్పుడు మనలో ఉంటున్నాడు, మనలో నివసించేటువంటి దేవునిగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. హీ ఈజ్ గ్రేట్ గాడ్, బట్ హీ బ్రోక్ ఫర్ అస్. ఆయన మన కొరకు నలగగొట్టబడ్డాడు. ఆయన ఖ్యాతి కలిగినటువంటి వాడే, ప్రఖ్యాతి కలిగినటువంటి వాడే, మహిమ కలిగినటువంటి వాడే, ఆరాధించబడగలిగినటువంటి వాడే. కానీ ఆయన మన కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు, విరగగొట్టబడ్డాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని త్రిప్పండి. అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం.
దేవుడు తన స్వరక్తమిచ్చి చాలండి. ఏంటంట? తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము, తన సంఘము, తన బిడ్డలుగా మనల్ని ఎంచి ఉంటున్నాడు, తన సొత్తుగా మనల్ని ఎంచి ఉంటున్నాడు. అందుకే ఇక్కడ సొలొమోను కూడా రాయిస్తూ, సొలొమోను రాజు తన కొరకు చేయించుకున్నటువంటి మంచం ఒకటి అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభువు కూడా మనలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మన కొరకు కాదు, మన కొరకు మనం జీవించడం కాదు, మన కొరకు మనం తింటాం, మన కొరకు మనం బలం కావాలని మనం తింటాం, మన కొరకు మనం శక్తి కావాలని మనం తింటాం, మన కొరకు మనం సంపాదించుకోవాలని పరిపాలన చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని కొరకు మనము ఆరాధించబడుటకు, ఆయన యోగ్యుడిగా ఎంచబడుటకు, ఆయన మహిమపరచబడుటకు మనము ఆత్మీయంగా జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అలాగైతే ఈ రాజు తన కొరకు ఒక వస్తువును సిద్ధపాటు చేసుకున్నాడు. ప్రభువు కూడా తన కొరకు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేశముగా పిలువబడింది, ఇశ్రాయేలు జనాంగముగా పిలువబడింది, ఇశ్రాయేలు ప్రజలుగా వారు పిలువబడ్డారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో సంఘముగా, క్రొత్త నిబంధనకు గుర్తుగా విలువ పెట్టబడి కొనబడినటువంటి వారు మీరు అనేది మరి తెలియచేస్తూ ఉంటాడు. మీరు మీ సొత్తు కాదు, కానీ మీరు నా సొత్తు. యు ఆర్ మైన్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ యువర్స్. మీరు ఎన్నటికీ కూడా మీ వారు కాదు, కానీ మీరు నా కొరకు జీవించవలసినటువంటి వారై ఉంటున్నారు. మీరు మీ యొక్క జీవితాలలో నుండి నా కొరకు మహిమను నాకు అర్పించవలసినటువంటి వారై ఉన్నారు అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు 10వ వచనంలో ఒక మాట చూడండి. దాని స్తంభములు వెండిమయములు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. దానికి 4 స్తంభాలు ఉంటాయి. మంచము సిద్ధపాటు చేసిన తర్వాత ఆ మంచం ఒక స్థలంలో పెట్టాలి అని అంటే దానికి 4 వైపులా కూడా ఏముంటాయి? 4 కాళ్ళు ఉంటాయి, 4 స్తంభాలు ఉంటాయి. ఎందుకంటే అది ఏదో ఒక స్థలంలో పెట్టాలి కదా. లేకపోతే ఆ కాళ్ళు కనుక లేకపోతే అది పెట్టచ్చు, కానీ దాన్ని తిరిగి మరొక స్థలానికి మార్చాలి అని అంటే, దాన్ని ప్లేస్ మార్చాలి అంటే కష్టతరం అయిపోతుంది, దాన్ని లిఫ్ట్ చేయలేం. కనుక దాన్ని నిలవబెట్టడానికి, అది కూడా సరిగ్గా నిలవబడుటకు దానికి సమపాలనలో చేయబడినటువంటి ఒక 4 వెండి స్తంభములు దాని కొరకు చేయబడినట్లుగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. వీరంతా కూడా బంగారము వెండిని ఉపయోగించి వారి కొరకు సిద్ధపాటు చేసుకున్నారు. దావీదు కానీ సొలొమోను కానీ ఆ కాలంలో వారు పరిపాలన చేస్తున్నప్పుడు విస్తారమైనటువంటి బంగారం, విస్తారమైనటువంటి వెండి, విస్తారమైనటువంటి ధనరాశులు వారి యొక్క పరిపాలనలో వారికి అందుబాటులో ఉన్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అందుకే సొలొమోను ఏం కష్టపడకుండానే తండ్రి దావీదు ఆ మందిరం కొరకు సమస్త బంగారమును ఆయన వెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు వారికి అలాంటి అనుకూలతను ఇచ్చాడు. ఇప్పుడు ఎంత ఉంది బంగారం? సహోదరులు చెప్పాలి, ఎంత ఉందమ్మా బంగారం? 1,00,000 రూపాయలు ఉందా? కనుక ఇప్పుడు కొనాలంటే కూడా కొనలేనటువంటి పరిస్థితి. గనుక వీరు వారి కొరకు వస్తువులను, వాటిని వెచ్చించి ఆ వస్తువులను మలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో వెండి విమోచనకు గుర్తుగా మనం గ్రహించవచ్చు. సిల్వర్ ఈజ్ అ టైపాలజీ ఫర్ ద రిడెంప్షన్. వీఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క స్వరక్తము ద్వారా మనము విమోచించబడినటువంటి వారము, అనగా సంఘములో చేర్చబడినటువంటి వారము. పాలంక్విన్ సిద్ధపాటు చేయబడింది, సంఘము ఏర్పాటు చేయబడింది. అయితే సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసి ఆ వెండి స్తంభములలాగా మీరు ఉండాలి అనేది ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఆ యొక్క విమోచనపు ఆ యొక్క విలువ, ఆ యొక్క ప్రక్రియ మన జీవితాల్లో నుండి, మన హృదయాల్లో నుండి, మన ఆత్మీయతలో నుండి మనం ఆయనకు సరిగ్గా నిలవబడుట ద్వారా, ఆ మంచానికి కనుక సరిగ్గా 4 స్తంభాలు సరిగ్గా లేకపోతే మంచం ఏమవుతుంది? డ్యాన్స్ చేస్తుంది. కుంటోడు కనుక డ్యాన్స్ చేసినట్టు డ్యాన్స్ చేస్తుంది.
కానీ ఆ మంచానికి 4 స్తంభాలు గనక సమపాలనలో ఆ చెక్కేటువంటి వాడు సరిగ్గా కొలతలు చూసుకుంటాడు. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సరిగ్గా కొలతలన్నీ 4 వైపులా కూడా, ప్రతి స్తంభానికి 4 వైపులా, అలాగే మంచానికి 4 వైపులా కూడా సమపాలనలో ఈ యొక్క స్తంభాలు నిలవబడ్డాయా లేదా అనేది ఆ యొక్క శిల్పి మెజర్ చేసుకుంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన పర్ఫెక్ట్ స్కల్ప్చర్, ఆయన పర్ఫెక్ట్ అయినటువంటి శిల్పి. మనల్ని ఏ రీతిగా చెక్కాలో ఆయనకు తెలుసు, మనల్ని ఏ రీతిగా విమోచించాలో ఆయనకు తెలుసు, మనల్ని ఏ రీతిగా ఎన్నిక చేసుకోవాలో ఆయనకు తెలుసు, మనల్ని ఏ రీతిగా తన సంఘంలో తన కొరకు నిలబడేటువంటి వ్యక్తులుగా చేసుకోవాలో కూడా సమస్తము ఆయనకు తెలుసు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు, దయచేసి త్రిప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపర్యంపమైనటువంటి మీ యొక్క వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. We are redempted by the blood of Jesus Christ. The blood which is perfect, the blood which is pure, the blood which can meet and cover all our sins. దాన్ని గురించినటువంటి యొక్క విమోచనము, రిడెంప్షన్ అనబడినటువంటి ఆ యొక్క మాట ఒరిజినల్ హిబ్రూ భాషలోనికి కనుక ఆ యొక్క అర్థాన్ని కనుక మనం చూస్తే 3 అర్థాలు మనకు అక్కడ కనబడతాయి. ఒకటి, మరి లీగల్గా వారి యొక్క కుమారుడిని విడిపించుట కొరకు ఏదైనా రుసుమును చెల్లించి మరి విడిపించినట్లయితే ఆ యొక్క జ్యేష్ఠ పుత్రుడు మరి విమోచించబడతాడు. లేదా రెండవది, ఏదైనా కానీ చెల్లించవలసినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఆ యొక్క చెల్లుబాటుకు మారుగా మరి ఒకరు ఎవరైనా సమీప బంధువు వచ్చి దాన్ని కనుక చెల్లించినట్లయితే వారు ఆ యొక్క కట్ల నుండి విడిపించబడతారు. మూడవదిగా, యేసుక్రీస్తు వారు అనగా దేవుడే స్వయముగా ఆ యొక్క పాపమునకు నివారణ కనుక చేసినట్లయితే ఆ రీతిగా కూడా మరి విమోచించబడతారు. అలాగైతే యేసుక్రీస్తు వారు ఈ 3 విషయాల్ని కూడా ఆయన పాటించినటువంటి వాడిగా మనకు పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు కనబడతాడు. ఆయన తన యొక్క రక్తం అనబడినటువంటి క్రయధనమును చెల్లించుట ద్వారా మనల్ని విమోచించాడు. మనము పాపమునకు బానిసలము కాకుండానట్లుగా ఆయన మనల్ని విమోచించి ఉంటున్నాడు. రెండవదిగా, ఆయన సమీప బంధువుగా తన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని విమోచించి ఉంటున్నాడు. మూడవదిగా, ఆయన దేవాది దేవుడుగా ఉండి మానవులమైనటువంటి మన యొక్క పాప నివృత్తి కొరకు, మనల్ని శుద్ధీకరించుట కొరకు, మనల్ని క్షమించుట కొరకు, మనల్ని ఆ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని బలపరచుట కొరకు తన్ను తానే అప్పగించుకున్నటువంటి ప్రభువుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక విమోచన ద్వారా మానవునికి అనగా సంఘానికి ఒక గొప్ప విలువ కలిగినట్లుగా మనం గ్రహించవచ్చు. ప్రియులారా, మరి ఒక మాట చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 1వ వచనం నుండి చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఏమంటున్నాడు? యెహోవా విమోచించిన వారు ఆ మాటలు పలుకుదురుగాక. ఆ క్రింద కూడా చదవండి. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును గనుక నానా దేశముల నుండి అనగా ప్రపంచవ్యాప్తముగా కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలంక్వీన్
ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? సంఘము ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడింది? సమస్త భూదేశాలలో నుండి ఏర్పాటు చేయబడింది. సంఘం అనగా ఒక సంఘము కాదు, కానీ సార్వత్రిక సంఘము, వధువు సంఘము, దేవుని కొరకు ఎన్నిక చేయబడినటువంటి సంఘము, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘం, ఆయన తన స్వరక్తం ఇచ్చి విమోచించినటువంటి సంఘము. కనుక ఈయనొక్క 4 స్తంభాలు కూడా భూదిక్కుల నుండి, 4 దిక్కుల నుండి కూడా విమోచించబడినటువంటి వారు ఆ మాటలు పలుకుదురుగాక, అనగా ఆయనను స్తుతించుదురుగాక, ఆయనను ఆరాధించుదురుగాక. సంఘములో చేర్చబడినటువంటి మనము ఒక బలమైనటువంటి స్తంభముల్లాగా మనము నాటబడాలి. బంగారం గట్టిగా ఉంటుందా, వెండి గట్టిగా ఉంటుందా? చెప్పండి, ఏది ఎక్కువ గట్టిగా ఉంటుంది? బంగారమా? వెండికే ఎక్కువ బలం ఉంటుంది. అందుకే ఇక్కడ వెండి స్తంభాలు అని చెప్పాడు. అనగా రక్షించబడినటువంటి విశ్వాసి సంఘములో చేర్చబడిన తర్వాత ఒక వెండి స్తంభము గనక ఎంత బలముగా అయితే ఉంటారో అంతే బలముగా ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు నిలబడాలనేది దేవుని యొక్క ఇష్టమై ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా దేవుని కొరకు నిలబడాలి. జీవిత సాక్ష్యము ద్వారా వాళ్ళు నిలబడాలి, ప్రవర్తన ద్వారా వాళ్ళు నిలబడాలి, మాట ద్వారా వాళ్ళు నిలబడాలి. వారి యొక్క ప్రవర్తన, జీవితము సమస్తము కూడా వారి యొక్క ఆత్మీయతకు, వాక్యానికి సరిపోయినదై వారు నిలబడినటువంటి వారై ఉండాలి. 4 స్తంభాలు కనుక వీక్ అయిపోతే ఏమైపోతుంది? రూఫ్ ఏమవుతుంది? రూఫ్ కూలిపోతుంది. ఇక్కడ కూడా 4 స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాలు కనుక బలహీనమైతే ఈ యొక్క రూఫ్ కిందకు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అవి బలముగా ఉన్నంత కాలము ఆ యొక్క స్ట్రక్చర్ కూడా చాలా బలముగా ఉంటుంది. అలాగే సంఘము కూడా దేవునిలో బలవంతులుగా ఉండాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే we need to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం దేవునిలో స్తంభాలుగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారై ఉంటున్నాం. మూడవదిగా ఏమంటున్నాడు గమనించండి, 10వ వచనంలోనే, దాని పాదములు స్వర్ణమయములు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. దోస్ ఫీట్స్ ఆర్ విత్ గోల్డ్ అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో బంగారం అనగా ఆయన యొక్క పరిశుద్ధత, అలాగే ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క రాజరికమునకు గుర్తుగా మనం గ్రహించవచ్చు. అలాగైతే ఇక్కడ సొలొమోను ఏర్పాటు చేసుకున్నటువంటి దానికి పాదములు స్వర్ణమయములు అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంటే దేవుని సంఘములో చేర్చబడినటువంటి ఆ యొక్క విశ్వాసి దేవుని పరిశుద్ధతకు గుర్తుగా నిలబడి ఉంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధతలో నిలబడి ఉంటున్నారు. We are standing in the midst of the holiness of God. దేవదూతలు దేవుని యొక్క కొలువులో నివసిస్తూ దేవుని యొక్క పరిశుద్ధతను నిత్యము వారు పరిశుద్ధుడు 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 ఎందుకని అంటున్నారు అని అంటే, వారు దేవుని ద్వారా సృష్టించబడినటువంటి సృష్టి అయినప్పటికీ కూడా దేవునిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటో వారు గుర్తించి వారు ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నారు. దేవుణ్ణి వారు నిత్యము ఆరాధిస్తూ ఉంటున్నారు. అలాగే రక్షించబడినటువంటి మనము కూడా మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో మనం నివసిస్తూ ఉంటున్నాం, మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడో ఆ యొక్క చర్చికి పెద్ద సిలువ వేయబడితేనే అది పవిత్రమైనటువంటిది, అది పరిశుద్ధమైనటువంటిది, అక్కడికి వెళ్తేనే ఏదో మహిమలు జరుగుతాయి, ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాదు. కానీ దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. దేవుని ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. దేవుని యొక్క బల్ల ఎక్కడైతే విరవబడుతుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. అది మందిరము కావచ్చు, ఇల్లు కావచ్చు, ఒక బెడ్రూమ్లో నువ్వు ఆరాధన చేసినా కానీ దేవుడు దాన్ని స్వీకరించేటువంటి దేవునిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ కూడా ఆయన యొక్క పరిశుద్ధతలో మధ్యలో మనము నివసించేటువంటి వారముగా మనం గ్రహించవచ్చు. కీర్తన గ్రంథంలోనే 93వ కీర్తన 5వ వచనం త్రిప్పండి. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నటికి తప్పిపోవు,
యెహోవా ఎన్నటెన్నటికీ కూడా ఏదంటే అనుకూలము? పరిశుద్ధతయే అనుకూలము. ద హోలీనెస్ ఈజ్ అమికబుల్ అంటూ గాడ్. అలాగే విశ్వాసికి కూడా పరిశుద్ధతను మనం ఆపాదించుకున్నాం. దేవుని యొక్క స్వరక్తము ద్వారా మనం శుద్ధీకరించబడుట ద్వారా ఆ పరిశుద్ధత మనలోనికి చేర్చబడింది. దేవునిలో ఉన్నటువంటి విలువలు మనలోనికి అమర్చబడ్డాయి. మనలో లేవు, ఒరిజినల్గా మనలో ఆ క్వాలిటీ లేదు, మనలో అలాంటి క్వాంటిటీ లేదు, మనలో అలాంటి క్యాపబిలిటీ లేదు, మనకు ఆ యొక్క శక్తి కానీ అలాంటి సామర్థ్యము కానీ అలాంటి స్థితి కానీ లేదు. కానీ దేవుని యొక్క స్వరక్తము ద్వారా మనం విమోచించబడినటువంటి విలువైనటువంటి సంఘము గనుక, ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి తయారు చేయబడినటువంటి వారము గనుక మనకు ఆ స్థితిని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి అనంటే ఆయన యొక్క పరిశుద్ధతను దేవుడు మనకి ఇచ్చాడు. పాపభూయిష్ఠులమైనటువంటి మన జీవితాలను ఆయన సరిచేయటం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచినట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఆయన యొక్క దైవత్వాన్ని దేవుడు మనకు ఆపాదించాడు. అంతవరకు క్రూరత్వము, దయ్యాలు మనలో నివసిస్తూ అలాంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉంటున్నప్పుడు దేవుని యొక్క సువార్త ద్వారా, ఆయన యొక్క మాట ద్వారా, ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనల్ని శుద్ధీకరించబడుట ద్వారా మనకు ఏమొచ్చింది? వీఆర్ మేడ్ గాడ్లీ. దైవ స్వరూపం మనకు ఆపాదించబడింది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఆయన సన్నిధి, ఆయన నివసించేటువంటి స్థలము ఎన్నటెన్నటికీ కూడా అది పరిశుద్ధతతో నిండేటువంటిదిగా మనం ఇక్కడ గ్రహించగలగవచ్చు. అలాగైతే దాని కొరకు మనము పాటుపడాలి. అందుకే పేతురు భక్తుడు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఐ యామ్ హోలీ, సో యూ మస్ట్ బీ హోలీ. మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి, మీరు కూడా పరిశుద్ధంగా మాట్లాడండి, మీరు కూడా పరిశుద్ధమయంగా మరి ప్రతి కార్యమును కూడా మీరు చేసేవారుగా మీరు ఉండాలి అని అంటా ఉంటున్నాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పిల్లవాడిని తల్లి సిద్ధం చేస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపరుస్తారు? చక్కగా నీట్గా స్నానం చేయించి, నీట్గా అయన్ చేయబడినటువంటి యూనిఫామ్ను వేసి, చక్కగా పౌడర్ వేసి, కోమ్తో తలదువ్వి, షూస్ అన్నీ పాలిష్డ్ అయి ఉన్నాయా లేవా, సాక్స్ అన్నీ నీట్గా ఉన్నాయా లేదా, టై బెల్ట్ అంతా కూడా చక్కగా ఉందా లేదా అని తల్లి చూసి పిల్లవాడిని స్కూల్కి పంపిస్తుంది. సాయంత్రం వచ్చేసరికి ఈడ అవతారం ఎట్లుంటుంది? అట్లనే ఉంటుందా? బూట్లన్నీ దుమ్ము కొట్టుకోపోయి, బెల్ట్ ఉండదు, బెల్ట్ బ్యాగ్లో ఉంటుంది లేదా పోగొడతాడు, టై ఉండదు, టై లూజ్ అయిపోయి ఉంటుంది, జుట్టంతా చింపిరిగా ఉంటుంది, బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి. ఇంకా వైట్ యూనిఫామ్ వేశారంటే ఇక అంతే కదా. కనుక మరక మంచిదే కదా అని చెప్పి వాడు ఏం చేస్తాడు? మా అమ్మ ఉతుకుతుందిలే అని చెప్పేసి వాడు మరక చేసుకొని వస్తాడు. చిన్నపిల్లవాడుగా ఉండి మురికి అంటించుకొని వస్తే తల్లి లాలిస్తుందేమో, కానీ వాడు గాడిదలాగా పెరిగినాక కూడా ఆ మురికిని అంటించుకొని వాడి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది తల్లి? కర్ర తీసుకొని 2 వాయిస్తుంది. లోకంలో కొన్ని గేమ్స్ ఉన్నాయి, ప్రపంచంలో కొన్ని స్థలాల్లో కొన్ని గేమ్స్ ఉన్నాయి, చాలా విచిత్రమైనటువంటి ఆటలు. ఏంటి అనంటే మురికిని మూసుకోవటం. బురదలో ఎంతసేపు పొరలాడితే అన్ని పాయింట్లు, బురదను ఎక్కువగా ఎవడు పూసుకుంటాడో వాడికి అన్ని పాయింట్లు, లేకపోతే పక్కోడికి బురదను ఎంతగా ఆ జటిలమైనటువంటి మురికిని ఎవడైతే ఎక్కువగా అంటిస్తాడో వాడికి అన్ని పాయింట్లు. కొన్ని స్థలాల్లో టమాటోస్తో పూసుకుంటూ ఉంటారు, అంటే టమాటోలో మునిగిపోతారనమాట. మనమేమో ఒక టమాటోని తెచ్చుకొని కూరగాయ చేసుకొని మనం వంట వండుకుంటూ ఉంటాం. ప్రపంచంలో కొంతమంది టమాటోలతో పిచ్చి ఆటలు చేస్తూ ఉంటారు. కనుక ఈ రీతిగా పిచ్చి ఆటల ద్వారా, పిచ్చి చేష్టల ద్వారా ఆ మురికిని ఆపాదించుకుంటూ ఉంటున్నారు. అలాగే పాపపు స్వభావం ద్వారా, పాపపు నైజం ద్వారా, పాపపు నడవడిక ద్వారా ఆ మురికిని అంటించుకుంటూ ఉంటున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని అంటున్నాడంటే, నేను మీరు బంగారము లాంటి స్థితిలో ఉండాలని,
అనగా నా సన్నిధిలో మీరు బంగారము ఆపాదించబడినటువంటి స్థితిలో మీరు నా కొరకు నిలవబడాలని వెండిమయములుగా స్తంభాలుగా ఉంటే ఆ యొక్క పాదాలు అనగా నడవడిక బంగారము, దేవునికి తగినటువంటిదిగా, దైవత్వానికి తగినట్టుదిగా, పరిశుద్ధతకు తగినట్టుదిగా, కేవలం సంఘంలో ఉండటం మాత్రమే కాదు కానీ నడవడిక, ప్రవర్తన ఆ బంగారమునకు పోలినటువంటిదిగా ఉండాలి అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఆ యొక్క రాయల్టీకి తగినటువంటిదిగా ఉండాలి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. నాలుగవదిగా మనం చూసినప్పుడు 4వ మాట, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ధూమ్ర వర్ణ వస్త్రము, a cloth which is of royalty, which is a symbol of royal kings and queens. అనగా ధూమ్ర వర్ణ వస్త్రము అనగా పర్పుల్ క్లాత్, వైలెట్ క్లాత్. ఆ యొక్క వైలెట్ క్లాత్, దాని యొక్క మెత్తలు అనగా ఆ యొక్క మంచము మీద అమర్చబడినటువంటి ఆ యొక్క బెడ్ ఏదైతే ఉందో, ఆ యొక్క బెడ్ దేనితోటి సిద్ధపరచబడిందంట? ధూమ్ర వర్ణ వస్త్రములతో సిద్ధపాటు చేయబడింది. అనగా ఆయన యొక్క కింగ్షిప్కి, ఆయన యొక్క రాయల్టీకి, ఆయన యొక్క రాజరికానికి గుర్తుగా మరి ఆ యొక్క పర్పుల్ క్లాత్ అనేది మనకు కనబడతా ఉంటుంది. ప్రపంచంలో ఆయా డినామినేషన్కి సంబంధించినటువంటి వారు వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా. మరి ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ డినామినేషన్ వారు ఆ యొక్క ధూమ్ర వర్ణ వస్త్రమునే ఆ యొక్క పోప్స్ ధరించుకుంటారు. వారి యొక్క కండువాలాగా కానీ, వారి యొక్క హ్యాట్ లాగా కానీ దాన్ని వారు ధరించుకొని వారు భక్తిని వారు చేస్తూ ఉంటారు. అనగా అది దేవుని యొక్క రాజరికానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్తేరు గ్రంథంలో కూడా ఎస్తేరు ఆ ప్రక్రియ అంతా కూడా జరిగించి యూదుల్ని మరణము నుండి తప్పించిన తరువాత అహష్వరోష్ ఏం చేశాడంటే ఈ యొక్క మొర్దెకైని మరి ఊరంతా కూడా, ప్రజలందరూ కూడా చూసేటువంటి రీతిలో ఆ యొక్క వ్యక్తిని ఊరేగించాడు. ధూమ్రవర్ణ వస్త్రములతో ఆ వ్యక్తిని ఊరేగించినట్లుగా మనం అక్కడ లేఖనాల ద్వారా గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగే మార్కు సువార్తికుడు కూడా ఒక మాట అంటాడు. 15వ అధ్యాయం తిప్పండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. అక్కడ యేసుక్రీస్తు వారిని ప్రేతోరియం అనబడినటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ వివరిస్తున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. తీసుకొని పోయి సైనికులందరినీ కూడా సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదా రంగు వస్త్రమును ధరించి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. ఇక్కడ వీరు ప్రభువును బాధ పెడుతున్నామని చెప్పి అనుకున్నారే కానీ వారు ఒక రకంగా ఆ సమయంలో కూడా, ఆ పరిస్థితిలో కూడా ప్రభువును వారు ఆయన యొక్క స్థితిని వారు కనుపరిచినట్లుగా మనం అక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఈయన యూదులకు రాజు, అందుకనే ఈయన రాజు గనుక ఈయన మీద ఆ యొక్క ఊదారంగు వస్త్రము గనుక ఆయనను వారు ఆ యొక్క రాయల్ క్లాత్తో ఆయనను వారు అలంకరించి హేళన చేశారు. వాళ్ళు హేళన చేస్తున్నామని చెప్పారు కానీ వారు అసలు నిజమైనటువంటి మాటలు వారు పలికారు. అక్కడ యూదుల రాజు ఈయనే అని చెప్పి పలికారు గనుక అవును, నిజంగానే ఆయన యూదులకు రాజు, నిజంగానే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిజముగానే ఆయన లోక రక్షకుడుగా ఆయన మొదటి రాకడలో వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు బూదిగంతములను కూడా ఆయన యొక్క పరిపాలన క్రింద ఉంచుకునేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క పరిపాలనలో నీతి కలిగి జీవించినటువంటి వారిని, ఆత్మీయంగా దేవునితో దగ్గరగా జీవించి రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా those who lived a loyal life, they will be treated in a royal way in the reign of Jesus Christ. ఇక్కడ నీతి కలిగి జీవించినటువంటి వారు
రేపటి దినాన 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని యొక్క సముఖములో మనం కూడా పరిపాలన చేస్తాము. మనకు కూడా ఆయన ఊదా రంగు వస్త్రము వేస్తాడు. మనకు కూడా ఆయన యొక్క రాయల్ క్లాత్తో కప్పి ఆయన యొక్క సంరక్షణలో మనం నివసిస్తూ మనకు కూడా కొన్ని దేశాలు ఇస్తాడు, కొన్ని రాజ్యాలు ఇస్తాడు పరిపాలన చేయమని చెప్పేసి. మన యొక్క తలాంతును బట్టి, మన యొక్క ఫలాలను బట్టి, మనం ఈ లోకంలో నేడు జీవిస్తున్నటువంటి ఆత్మీయతను బట్టి రేపటి దినాన ఒక గొప్ప బహుమానం మన కొరకు దాచిపెట్టబడింది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు కూడా మనం తక్కువ వారమేమి కాము. ఇప్పుడు కూడా మనము దేవుని యొక్క సంబంధులము, దేవుని యొక్క రాజ్యములో పాలిభాగస్థులం అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఎవరైనా అడిగితే చెప్పండి, మేము రాజులము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుకు ఆయనను మా రక్షకునిగా స్వీకరించి ఉంటున్నాం. భౌతికంగా పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లలో ఉండేటువంటి రాయల్టీ, ఘనత మనకు రాకపోవచ్చు, కానీ దేవుని ద్వారా వచ్చేటువంటి ఘనత, దేవుని ద్వారా వచ్చేటువంటి మహిమ, మనకు ఎనలేనటువంటి కీర్తి, గొప్పను మనకు తీసుకొని వస్తుందనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. తర్వాత మాటను మనం గమనించినట్లయితే 10వ వచనంలో, ప్రేమను సూచించిన విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దే హ్యావ్ పేవ్డ్ విత్ లవ్. ఆ యొక్క ప్యాలంక్విన్ లోపలి భాగమంతా కూడా, బయట భాగమేమో బలమైనటువంటి దేవదారు వృక్షము, లెబానోను వృక్షముతో సిద్ధపాటు చేయబడినటువంటి ఆ యొక్క మ్రాను, ఆ యొక్క సంఘం అనగా క్రీస్తు ద్వారా పొందుపరచబడినటువంటి సంఘాన్ని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. తర్వాత మనం గమనించినప్పుడు దాని యొక్క స్తంభములు వెండిమయములుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా విమోచించబడినటువంటి స్థితి ఆ సంఘములోనికి చేర్చబడినట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. మూడవదిగా అవి బంగారముతో, దేవుని యొక్క దైవ లక్షణాలతో, దైవ పోలికలతో, ఆయనను కనుపరిచే విధానంగా పరిశుద్ధ ప్రవర్తనతో అవి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా ఆయన యొక్క రాజరికానికి గుర్తుగా, ఆయన యొక్క అధికారానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క ధూమ్రవర్ణ వస్త్రములతో అవి సిద్ధపాటు చేయబడినట్లుగా, ఆ యొక్క లోపల ఉన్నటువంటి అమర్చబడినటువంటి మెత్తలు సిద్ధపాటు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఆ యొక్క సంఘము లోపలి భాగమంతా కూడా ప్రేమతో అలంకరించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమను సూచించు విచిత్రమైనటువంటి కుట్టు పనితో, విచిత్రమైనటువంటి ప్రేమ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆయన యొక్క ప్రేమ సంఘములో నిలిచేటటువంటి ప్రేమగా ప్రతి విశ్వాసి కూడా కనుపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. లౌకికమైనటువంటి ప్రేమ కాదు, క్షణకాలం ఉండేటువంటి ప్రేమ కాదు, ఒక సమయంలో ఉండి మరి ఒక సమయంలో వెళ్ళిపోయేటువంటి ప్రేమ కాదు, కానీ ఇది ఎనటెన్నటికీ కూడా నిలిచిపోయేటువంటి ప్రేమ. అనగా సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసి ఆ ప్రేమను ఆపాదించుకోవాలి, మనల్ని మనం కుట్టుకోవాలి. ఆ యొక్క యెరూషలేము కుమార్తెలు గనక ఏ రీతిగా అయితే తమ యొక్క కుట్టు పనితో ఆ యొక్క విచిత్రమైనటువంటి ప్రేమను వారు సూచించారో, కనుపరిచారో, అదే రీతిగా సంఘములో ఉన్నటువంటి విశ్వాసి కూడా దైవ ప్రేమ ద్వారా మనము స్వీకరించబడ్డామనేటువంటి సత్యాన్ని గుర్తించి ఆ ప్రేమను మనము ఇతరులకు కూడా కనుపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. సూచించేటువంటి ప్రేమ, అలంకరించబడినటువంటి ప్రేమగా మనం చూస్తూ ఉంటున్నాం. మనలో నుండి కూడా అలంకారము రావాలి, అహంకారము కాదు రావాల్సింది. మనలో నుండి దైవిక అలంకారము, దైవిక లక్షణము, దైవిక ప్రేమను సూచించేవి మనలో నుండి రావాలనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక తిప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనలో నుండి ఏమి రావాలో అనేది ఇక్కడ తెలియచేస్తున్నాడు. గమనించండి. 18 నుంచి చదవండి. 5:18. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల అవేవనగా జారత్వము, అపవిత్రత, ద్వేషములను, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు,
భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, చాలండి. కనుక ఈ మొదలైనటువంటివన్నీ కూడా సంఘములో రక్షించబడినటువంటి విశ్వాసిలో దేవుడు చూడకూడదు అనేది దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ఇవి ఎంత మాత్రము కూడా మీలో ఉండటానికి వీలు లేదు అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక తిప్పండి, అక్కడ కూడా 5వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చదవండి, 2వ వచనం నుండి చదవండి. 5:2 ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. జారత్వమే కానీ ఏ విధమైనటువంటి అపవిత్రతయే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినటువంటిది కాదు. చాలండి. గనక ఇది మీకు తగినటువంటిది కాదు అని స్పష్టంగా దైవ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. అసూయ, మత్సరము, కక్షలు, we become very jealous in all the situations in our lives. మన జీవితాలలో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, మనం ప్రయాణించేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, మనలో ఆ కక్ష, కార్పణ్యము, అసూయ, మత్సరము, లోభత్వము, తోటి సహోదరుని సహోదరునిలాగా ప్రేమించేటువంటి తత్వం మనలో లేకపోవటం, వారిని గురించినటువంటి చెడు ఆలోచనలు చేయటం, వారిని గురించినటువంటి చెడు చర్యలను చేపట్టడం, అవతల సంతోషంగా ఉంటున్నారంటే మనం ఓర్చుకోలేకపోవటం, ఇవన్నీ కూడా అసూయ, మత్సరానికి గుర్తుగా మనం దైవ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ సంఘము దేని ద్వారా అలంకరించబడాలని దేవుడు కోరుతున్నాడంటే దేవుని ప్రేమ ద్వారా అలంకరించబడాలి. ఎందుకంటే ఆయన కూడా మనల్ని అదే రీతిగా ప్రేమించి తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు. తాను ప్రేమించట ద్వారా బలిగా అర్పించుకున్నాడు. మనం ప్రేమించట ద్వారా మనల్ని మనం దేవునికి సజీవమైనటువంటి రాళ్ళగా ఉపయోగించుకోవాలి, అప్పగించుకోవాలి. ఆరాధించే వారంగా, మహిమపరిచే వారంగా మనలో ప్రేమ ఇమిడిపోవాలి. మనలో ఏమేమి ఇమిడిపోయి ఉన్నాయో మనకే తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కనుక ఆ ప్రేమ మనలో లోతుల్లోనికి వెళ్ళిపోయిందా? వాక్య ప్రేమ మనలోనికి చొచ్చుకొని పోయిందా? దైవికమైనటువంటి ప్రేమ మనలో ఉండిపోయిందా? లేకపోతే పైపైన భక్తి గనక చేసిన విధానంగా పైపైన ప్రేమను మనము పూసుకుంటున్నామా అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. గనక 5 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. సంఘము దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘము. ఆ సంఘాన్ని సిద్ధపాటు చేయటం కొరకు ఎక్కడో యేసుక్రీస్తు వారు నివసించేటువంటి ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆ సంఘమును సిద్ధపాటు చేసినటువంటి రీతిని మనం గమనిస్తూ ఉంటున్నాం. సంఘమును ఏర్పాటు చేయటం మాత్రమే కాకుండా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ వెండి స్తంభాలలాగా ప్రతి ఒక్కరూ దేవుని కొరకు జీవితకాలం అంతా కూడా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కాదు, జీవితకాలం అంతా కూడా ప్రభు వచ్చేంత వరకు కూడా ఒక బలమైనటువంటి స్తంభాలముగా, సాక్షులముగా లోకములో నిలబడాలి, సంఘములో నిలబడాలి. 3వదిగా అవి బంగారముతో చేయబడినటువంటి పాదములు, అనగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడిక అది దేవుని రాజరికానికి సరిపోయినటువంటిదిగా, దైవత్వానికి సరిపోయినటువంటిదిగా, పరిశుద్ధతకు సరిపోయినటువంటిదిగా ఉండాలి. 4వది ఏమంటున్నాడు? ధూమ్రవర్ణ వస్త్రములతో సిద్ధపాటు చేయబడినది. కనుక ఆయన మనల్ని ఆ గొప్ప విలువైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. రాజరికపు విలువల్ని మనం ఇచ్చాడు. మట్టి ఘటాల్లాగా మట్టి బ్రతుకులు, పాపపు బ్రతుకులు ఇకైనా జీవించకండ్రా,
ఆ పాపపు బ్రతుకుని మీరు వదిలిపెట్టండి, ఎందుకంటే నేను మిమ్మల్ని రాజులైనటువంటి యాజక సమూహముగా నేను మిమ్మల్ని సిద్ధపరిచి ఉంటున్నాను కనుక మీరు నన్ను ఆరాధించేవారుగా, నాకు యాజకత్వాన్ని నిర్వర్తించేవారుగానే మీరు నా సన్నిధిలో ఉండాలి. కానీ ఇకనైనా ఆ కుక్క బ్రతుకు, రోత బ్రతుకుని మీరు విడిచిపెట్టండి అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఐదవదిగా, ఇవన్నీ కలిగి ఉంటూ దేవుని ప్రేమను మనలో నుండి మనము దేవునికి కనుపరచాలి, తోటి మనుషులకు కూడా మనం కనపరచాలి. అలాంటి జీవిత విధానము దేవుడు మెండుగా మనందరి హృదయాల్లో ఆయన అనుగ్రహించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఇంతవరకు లేఖనాల్లో అలనాడు నాయన సొలొమోను రాజు తన కొరకు ఏర్పాటు చేయించుకున్నటువంటి ఒక ప్యాలంక్విన్ మంచము ఏ రీతిగా సిద్ధపాటు చేయబడిందో, అది సంగమునకు ఏ రీతిగా సాదృశ్యంగా ఉన్నదో అనేటువంటి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మని యొక్క గ్రహింపు ద్వారా మా హృదయాలతో మీరు కనుపరిచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క నడిపింపును బట్టి అలాంటి జీవిత విధానము సంఘము కొరకు మేము కూడా జీవించగలుగుటకు, ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి ఆ ప్రకారమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి అనేది మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. కొన్నిసార్లు సాతానుడు అలాంటి జీవిత విధానాన్ని మేము జీవించలేక వెనక్కి దిగజార్చి వేస్తూ ఉంటున్నాడు, పడద్రోసి వేస్తూ ఉంటున్నాడు, విశ్వాస భ్రష్టులుగా చేస్తూ ఉంటున్నాడు. అయితే అలాంటి స్థితిని మేము ఆపాదించుకోక, మీరు మాలో నుండి ఏ సుగుణాలు రావాలని ఇష్టపడుతుంటున్నారో, మీరు మాలో నుండి ఏ ప్రేమ ఇష్టపడుతున్నారో ఆ ప్రేమను మేము జీవించటానికి, కనుపరచటానికి, అట్టి ప్రకారమైనటువంటి ఆత్మీయ ప్రవర్తనను మాలో నుండి మేము కనుపరచటానికి మాకు అట్టి జ్ఞానాన్ని దయచేయండి. మా ఆత్మలు అలంకరించబడినటువంటి ఆత్మలుగా, మిమ్మల్ని మహిమపరిచేటువంటి ఆత్మలుగా ఉండుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. ఎందుకంటే రేపటి దినాన మీతో కూడా మేము యుగయుగాలు జీవించబోతూ ఉంటున్నాం. రాజ్య పరిపాలనలో కావచ్చు, పరలోక మహిమలో కావచ్చు, నిత్యము కూడా మేము మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారు కనుక అట్టి యోగ్యకరమైనటువంటి జీవిత విధానాన్ని ఈ లోకంలో కూడా మేము జీవించేటువంటి కృపను మాకు దయచేయండి. చేరి వచ్చినటువంటి సంఘాన్ని మీరు దీవించండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ వారంలో జరగవలసినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగగలుగుటకు, మీ నామానికి మహిమకరంగా ప్రతి కార్యక్రమం జరగగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, ప్రతి ఒక్కరి ఉద్యోగాలలోనూ రాకపోకల్లోనూ మీ యొక్క సహాయం అనుగ్రహించండి. వాతావరణాన్ని కూడా మీరు అనుకూలపరిచి ఋతుపవనాల్ని త్వరగానే మీరు మా యొక్క దేశానికి మీరు తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మరి వర్షాలు కూడా అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా కాకుండా నాయన సమయోచితముగా ప్రతి స్థలంలో కూడా పడి మనుషులకు చల్లదనాన్ని, పంటలకు మరి సస్యశ్యామలత్వాన్ని అనుగ్రహించుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే గ్రామాలకు అనేకమైన కుటుంబాలు వెళ్ళారు. మరి సెలవులు చక్కగా వారు అక్కడ ఆనందించి బంధువులతో, స్నేహితులతో చక్కగా ఆనందించి తిరిగి మా మధ్యకు క్షేమంగా వచ్చేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. చంటి బిడ్డలు ఉంటున్నారు, కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే నూతనంగా స్కూల్స్కి, కాలేజెస్కి చేరేటువంటి వారికి మీ యొక్క జ్ఞానంతో, మీ యొక్క తెలివితో ఆ బిడ్డలను నింపమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి జ్ఞానంతో, ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, మీకు ప్రాముఖ్యత ఇచ్చిన నాడు మేము ఎన్నో దీవెనలను పొందుకోగలుగుతాం కనుక వ్యక్తిగతమైనటువంటి పనులు, అవసరతలు, స్థితిగతులు ఎన్నో ఉండవచ్చు. కానీ మీ యొక్క వాక్యానికి, మీ యొక్క సన్నిధికి మేము ప్రాముఖ్యతనిచ్చి మా పనులు కాదు నాయన, మీకు మేము సమయాన్ని వెచ్చించి, వారానికి ఒక్కసారైనా పూర్తి సమయాన్ని మేము వెచ్చించి మీ యొక్క సన్నిధిలో మేము గడిపేటువంటి జ్ఞానాన్ని,
ప్రతి ఒక్కరికి అలాంటి జ్ఞాన హృదయాన్ని, వివేచన హృదయాన్ని అనుగ్రహించమని వేడుకొనుచూ ఉంటున్నాం. ఈ వారంలో మీ యొక్క కృపను మాకు ప్రసాదించి మీరే మహిమ దీవెనలను మాకు అందించుదని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోండి అట్లా.